వంశీగాడి బర్త్డే చాలా గమ్మత్తుగా మొదలైంది. ఇంట్లో వాళ్ళెవరూ వాడిని విష్ చేయలేదు. గుడ్ మార్నింగ్ మమ్మీ. రే, ఇవాళ నాకు రివ్యూ మీటింగ్ ఉంది. సాయంత్రం వచ్చేటప్పటికి లేట్ అవుతుంది. డిన్నర్ నీకు డాడీకి స్విగ్గీలో ఆర్డర్ చేయి. గుడ్ మార్నింగ్ డాడీ. నేను డిన్నర్కి రావట్లేదే. ఇవాళ సాయంత్రం నాకు రోటరీ క్లబ్ లో మీటింగ్ ఉంది. పద వెళ్దాం. లేట్ అవుతుంది. పేరెంట్స్ తన బర్త్డేని మర్చిపోయారని సాడ్గా ఫీల్ అవుతున్నప్పుడు డాలీ ఫోన్ చేసి వాడిని హ్యాపీ చేసింది. హాయ్. హాయ్, హ్యాపీ బర్త్డే స్వీట్ హార్ట్. థ్యాంక్ యూ. మీకెలా తెలుసు? నీ ప్రొఫైల్ లో ఉంది డార్లింగ్. ఓకే, నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలి, వస్తావా? ఎక్కడికి? స్పాకి. నువ్వెప్పటికీ మర్చిపోలేని మసాజ్ ఇస్తాను. అమ్మో వద్దు, మొన్నటి మసాజ్ నొప్పులే ఇంకా తగ్గలేదు. అయినా నువ్వెందుకు లేవు అక్కడ? 8 to 12 అంటే ఈవినింగ్ షిఫ్ట్. నువ్వు మార్నింగ్ అనుకుని వచ్చావనుకుంటా. ఎవరు చేశారు నీకు మసాజ్? ఎవరో చేశారు, అదెందుకులే ఇప్పుడు. మరి నీకేం గిఫ్ట్ కావాలి? వంశీగాడి మెదడులో ఉన్న చిప్పు వాడి ప్యాంటుకున్న జిప్పుతో కనెక్ట్ అయింది. చిప్పు జిప్పు కలిసి ఒక కుట్ర పన్నాయి. నువ్వు మా ఇంటికి వస్తే చెప్తా. మీ ఇంటికా? ఎప్పుడు? ఇప్పటి నుంచి సాయంత్రంలోపు ఎప్పుడైనా సరే. వస్తాను, కానీ 1 కండిషన్. నన్ను నువ్వు నీ బర్త్డే సూట్ లో రిసీవ్ చేసుకోవాలి. బర్త్డే సూట్ అంటే? నువ్వు పుట్టినప్పుడు నీ బాడీ మీద ఏం డ్రెస్ ఉంది? పుట్టినప్పుడు ఏం డ్రెస్ ఉంటుంది? ఏమి ఉండదు. ఎగ్జాక్ట్లీ. అంటే యూ మీ